యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రెంటల్ ఇన్కమ్ కంటే 5 టైమ్స్ ఇన్కమ్ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలి, అసలు ఇది ఇట్ పాసిబుల్? ఎస్, పాసిబుల్ అని అంటూనే ఉన్నారు. మరి దానికి తగ్గట్టు మనం కూడా చేయాల్సిన పనులు అనేది కూడా ఉన్నాయి. అది ఎలా చేస్తే మన రెంటల్ ఇన్కమ్ అంటే 5 టైమ్స్ ఇన్కమ్ని మనం సాధించుకోవచ్చు అనే దాని గురించి మనకు చెప్పడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన్నే అడిగి ఆ ట్రిక్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, రెంటల్ ఇన్కమ్ కంటే మరి 5 టైమ్స్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి? మీ దగ్గర ఏదో అంత మంచి ట్రిక్, ఆ ట్రిక్ ఏంటో చెప్పండి సార్. షూర్ అండి. ఇది రీసెంట్గా ఒక క్వైరీ వచ్చింది, వాళ్ళ కంపారిజన్ చేస్తూ ఇది ఒక చిన్న కేస్ స్టడీ లాగా తీసుకున్నాను నేను. సో ఇక్కడ కంపారిజన్ ఏంటి అంటే అంటే మన క్లయింట్స్ కానీ క్వైరీస్ వచ్చిన వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒక 5 ఇయర్స్ మేము వెయిట్ చేయగలుగుతాము, 5 ఇయర్స్ తర్వాత మేము ఇప్పుడు ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తాము, ఏదైనా ఒక రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తాము. 5 ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోవడానికి 5 ఇయర్స్ పడుతుంది. 5 ఇయర్స్ తర్వాత దాని నుంచి మాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది అయ్యే ముందు మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ కావాలని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఒక వెళ్ళని కూడా అనేసి అనుకున్నాను నేను. ఎంత వస్తుంది అని అడిగాను నేను. అంటే మీరు 1 crore పెడుతున్నారు, 5 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు, ఓకే 5 ఇయర్స్ తర్వాత మీకు ఎంత రెంటల్ ఇన్కమ్ వస్తుంది అంటే, నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా ఎక్కువ వస్తుందేమో, మనం చెప్పే సజెషన్స్ వాళ్ళకి వర్కౌట్ కాకపోవచ్చు అనేసి అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అన్ని కమర్షియల్ ఏరియాస్ చాలా హైదరాబాద్లోనే ది బెస్ట్ ఏరియాస్లో చెప్పారనమాట లొకేషన్. అంటే లైక్ మన వెస్ట్ సైడ్ చెప్పారు. సో 1 crore అంటే ఓకే, మంచి అమౌంటే, లొకేషన్ మంచిదే, ఎక్కువ రెంటల్ వస్తుందేమో అనేసి నేను అనుకున్నాను. తీరా తీసి చూస్తే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 80,000 అని చెప్తున్నారు. 5 ఇయర్స్ తర్వాత 1 crore ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 80,000 రెంట్ వస్తుంది మీకు. 80,000 రెంట్ కంటిన్యూ అవుతుంటుంది, మీకు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది, అంతా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. 80,000 ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువ. 80,000 అనేది చాలా తక్కువ ఎప్పుడు 1 crore మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. సో కంపారిజన్ చేయడం స్టార్ట్ చేశాను. మనం ఎస్డబ్ల్యూపీలో పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మనం సేమ్ ఇదే వర్కౌట్ చేయవచ్చా. నేను అడిగాను, మీకు ఈ 1 crore ఏమన్నా వేరే రిక్వైర్మెంట్ ఉందా, లేకపోతే ఓన్లీ ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారంటే, వాళ్ళు అన్నారు మాకు క్లియర్గా మాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మేము జాబ్ చేయకపోవచ్చు, మాకు దీని నుంచి వచ్చే ఇన్కమ్తోనే మేము లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాం అనేసి వాళ్ళు అన్నారు. సో వెల్ అండ్ గుడ్. నేను క్యాలిక్యులేట్ చేసి తీసి చూస్తే 1 crore నెక్స్ట్ 40 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ కాదు, నెక్స్ట్ 40 ఇయర్స్ వరకు వాళ్ళకి 2.5 lakhs ఇన్కమ్ వస్తుంది జస్ట్ 1 crore. మీకు డీటెయిల్గా స్లైడ్లో చూపిస్తున్నాను. సో 1 crore వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత ఆ 1 crore కాస్త 15% మనం ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది అనుకుంటే అది 2 crore అవుతుంది. ఓకే, 5 ఇయర్స్ మనం బఫర్ పీరియడ్ ఇస్తున్నాం కాబట్టి. సేమ్ ఎగ్జాక్ట్ కంపారిజన్ చేస్తున్నాను. అక్కడ కన్స్ట్రక్షన్కి 5 ఇయర్స్ అనుకుంటున్నారు, ఇక్కడ ఈల్డ్కి మనకి 5 ఇయర్స్ అనుకుంటున్నాం. 5 ఇయర్స్ తర్వాత 1 crore కాస్త 2 crore అవుతుంది. 2 crore తర్వాత వీళ్ళు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకుంటే, టు ది పాయింట్ చెప్పాలంటే 2.3 lakhs వస్తుంది వీళ్ళకి పర్ మంత్. అది ఒక 1 year కాదు, 5 years కాదు, నెక్స్ట్ 40 years వరకు. అంటే వీళ్ళు ఇప్పుడు 40 years ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే ఈ క్వైరీ అడిగారో 40 years ఉన్నారు అంటే వాళ్ళు 80 years వరకు వీళ్ళకి 2.3 lakhs అనేది డెఫినెట్గా వస్తుంది. వీళ్ళు చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒకసారి మనం ఈ 1 crore పెడతాము, 1 crore పెట్టిన తర్వాత మార్కెట్ డౌన్ అయిపోతే 20-30 lakhs నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనేసి అనుకుంటారు. దీనికి ఒక ప్లాన్ ఉంది, దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. మనం 1 crore యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ తీసుకెళ్ళి ఈక్విటీ ఫండ్స్లో ఎప్పుడు పెట్టవద్దు కూడా. సో మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్లు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మార్కెట్స్ ఎప్పుడైతే డిప్ వస్తుందో అప్పుడు ఒక 2%, 3% మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాం. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవుతే 5 ఇయర్స్లో డెఫినెట్గా 1 crore కాస్త 2 crore అవుతుంది. వన్స్ 2 crore అయిన తర్వాత ఫండ్ అలొకేషన్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ 1 crore నుంచి 2 crore చేయడానికి ఒక టైప్ ఆఫ్ ఫండ్ అలొకేషన్ ఉంటుంది. 2 crore నుంచి మళ్ళీ మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి, నెక్స్ట్ 40 years ఇన్కమ్ జనరేట్ చేయడానికి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్ అలొకేషన్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మనం నెక్స్ట్ 2 yearsకి, నెక్స్ట్ 3 yearsకి కావాల్సిన అమౌంట్ డెట్ ఫండ్స్లో పెట్టేసుకుంటాము. అండ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈక్విటీ ఫండ్స్లో మనం అసెట్ అలొకేషన్ యూజ్ చేస్తాం, కంప్లీట్ డైవర్సిఫై చేసుకుంటాం. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైము మనకి అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ ద కార్పస్ మనం విత్డ్రాల్ చేసుకునేటట్టు, అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా మనం మిస్ కావద్దు. ఎందుకంటే 40 years వరకు మనకి ఇన్కమ్ రావాలి కదా.
సో ఇట్లా డీటెయిల్గా ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తే దే వర్ రియల్లీ ఇంప్రెస్డ్. అంటే వాళ్ళకి ఇంతవరకు 1 crore నుంచి 2.3 lakhs తీయొచ్చు అనేది కూడా ఎవరు చెప్పలేదంట యాక్చువల్. కానీ ఇట్లా ఇంత సిస్టమేటిక్ ప్లాన్తో మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా 2.3 lakhs కాదు, ఎవరికైతే లాంగ్ డ్యూరేషన్స్ తర్వాత వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కావాలి, రిటైర్మెంట్ అప్పుడు కావాలనుకున్నా కానీ, లేకపోతే వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్కి కావాలనుకున్నా కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే దీనికి మనము ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఐపిస్లో మనం ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది, కానీ లంసమ్ స్టార్ట్లా కాదు. ఎందుకంటే స్టార్టింగే మనకి ఎవ్రీ 5 years డబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇది ఓన్గా చేసుకోవడం కంటే ఎవరైతే అడ్వైజర్ హెల్ప్తో తీసుకుంటే వాళ్ళు ఇంకా చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు లంసమ్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ రూపీ విల్ బీ యువర్స్ అండ్ ఎవ్రీ మిస్టేక్ కాస్ట్ కూడా కొన్ని ల్యాక్స్లలో ఉంటుంది. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 1 crore మీరు తప్పు ఫండ్లో పెట్టడం కానీ, లేక ఒక 1 crore హైలీ అగ్రెసివ్ ఫండ్లో పెట్టడం కానీ చేశారనుకోండి, మార్కెట్ ఒక 2-3% డిప్ అయిందంటే మీ పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ 1% ఇంపాక్ట్ చూపించినా కానీ మీకు 1 lakh నెగిటివ్లో కనిపిస్తుంది మీ పోర్ట్ఫోలియో. 1 crore 1 lakh విల్ బి ద హ్యూజ్ అమౌంట్. దాన్ని రికవర్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఒక 5% గెయిన్ కావాలి. మళ్ళీ ఆ గెయిన్ కావడం ఇప్పుడు అవుతుందని ఎవరి చేతిలో లేదు. సో మన చేతిలో ఉన్న కార్పస్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ దాన్ని మెయింటైన్ చేసిన తర్వాత దాని నుంచి మంత్లీ ఇన్కమ్ రావడం అనేది జస్ట్ లైక్ యువర్ శాలరీ. మనకు శాలరీ ఎట్లా ఎవ్రీ మంత్కి ఏ డేట్కి పడుతుందో ఆ డేట్కి మనకు అకౌంట్లోకి పడిపోతుంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో అసలు మీకు అడ్వైజర్ జస్ట్ మానిటరింగ్ చేస్తుంటాడు తప్పితే మీకు ఆ ఫండ్ జస్ట్ ఏ ఫండ్స్ ఎక్కడ పెట్టాలి ఏందనే చెప్తుంటాడు తప్పితే అతనికి ఈ ట్రాన్సాక్షన్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకే, అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ అనేది కూడా గట్టిగా చూపిస్తూ ఉంటుంది. కరెక్ట్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రెంటల్ ఇన్కమ్స్ కోసం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం కంటే SWP విల్ బి ది బెస్ట్ థింగ్. అండ్ మీకు వన్ ఆఫ్ ద ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే ప్రాపర్టీస్ని సేల్ చేయడం విల్ బి ద బిగ్గెస్ట్ టాస్క్. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయినా కానీ మీకు ఒక 3 months నుంచి 6 months టైం పడుతుంది. కానీ మీకు ఒకవేళ ఎమర్జెన్సీలో నిజంగానే లిక్విడేట్ చేయాలి అనుకుంటే వితిన్ 2 days మీరు కంప్లీట్ పోర్ట్ఫోలియోని లిక్విడేట్ చేయొచ్చు అంటే కంప్లీట్ మీకు అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేది పక్కకు పెట్టేస్తే మీకు ఒక 5% డిప్ ఉన్నా సరే 10% డిప్ ఉన్నా సరే మీ అమౌంట్ మీ చేతికి వచ్చేస్తుంది వితిన్ 2 daysలో. కానీ అదే ప్రాపర్టీలో మనం అలా చేయలేము. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక చెప్పిన ఒక నెంబర్ అనేది చూస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందేమో 1 crore 80,000, అది కూడా ఆఫ్టర్ 5 years. కరెక్ట్. కానీ మీరు చెప్పింది ఏంటంటే ఆ 80,000కి ఇంటూ 3 వేసుకుంటే అది SWP మోడల్ ప్రకారము సో మనము పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది అంటారు. కరెక్ట్. సార్ సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేటివ్ థింగ్ అనేది కూడా చెప్పారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ గురించి మాత్రం ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కదా, చేశారా చేయలేదా? లేదండి, దీంట్లో ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, చాలామంది ఇన్ఫ్లేషన్ గురించి కూడా అడుగుతున్నారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది అంటే మనం ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అండ్ డౌన్ ద లైన్ కొంచెం రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు తీసుకున్న కేసులో వాళ్ళ చిల్డ్రన్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇప్పుడు 40-45 years తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ కొంచెం హెవీగా ఉంటాయి. అందుకే వాళ్ళకి 5 years బఫర్ పీరియడ్ ఉంది కాబట్టి నేను అప్పుడు ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయలేదు. కానీ ఎవరైతే ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకి 1.6 lakhs వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో అక్కడ 2.3 lakhs వితౌట్ ఇన్ఫ్లేషన్, విత్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 1.6 lakhs వస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 40 years. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ 5% మనం పెంచుకుంటున్నాం, ఇన్ఫ్లేషన్ పెంచుకుంటున్నాం. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే మీరు స్లైడ్లో చూడొచ్చు 1.6 lakhs ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వచ్చేసి 1.69 lakhs. సో అట్లాగా మనం చూసుకుంటే 10th yearకి మనం చూసుకుంటే 2.5 lakhs వెళ్ళిపోతుంది. అంటే 5 years మనం కాంపౌండింగ్ పెంచుకుంటే వెళ్తాం. కానీ గెస్ చేయగలుగుతారా మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 yearsలో కానీ వాళ్ళకి నెక్స్ట్ 40 yearsలో వాళ్ళకి పర్ మంత్ ఎంత వస్తుందో గెస్ చేయగలుగుతారా? పర్ మంత్ వాళ్ళకి 40 years తర్వాత 10 lakhs వస్తుంది. సో ఇంతకుముందు దాంట్లో 2.3 lakhs ఫ్లాట్ అనమాట. అంటే ప్రతి ఇయర్ 2.3 lakhs వస్తుంది. కానీ ఇక్కడ కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తాము అండ్ మన కార్పస్కి కూడా ఇనఫ్ టైం ఇస్తున్నాం అది గ్రో కావడానికి. సో మనకి 40th year ఏదైతే ఉందో
అక్కడ వాళ్ళకి 10 lakhs per month వస్తుంది అనమాట. ఎప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అంటే వాళ్ళు 8 years వచ్చేసరికి వీళ్ళకి పర్ మంత్ 10 lakhs వస్తుంది. ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగినా సరే 10 lakhs కంటే ఎక్కువ ఖర్చులు రావు కదా. సో దిస్ విల్ బి ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయాలనుకుంటే ఈ ప్లాన్ కన్సిడర్ చేయాలి. ఇన్ఫ్లేషన్ వద్దు మాకు ఫస్ట్ 5th year తర్వాతనే మాకు ఎక్కువ అమౌంట్ రావాలనుకుంటే 2.3 lakhs వెళ్ళవచ్చు. సో 2 options వాళ్ళకి ఇచ్చాము. దే హ్యావ్ చూసన్ వితౌట్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ. ఓకే. సో దీస్ ఆర్ ద 2 best options అనమాట. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్కి కన్సిడర్ చేసుకునే వాళ్ళు ఈ ప్లాన్ కన్సిడర్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. నైస్ సార్. ఏంటంటే విత్ ఇన్ఫ్లేషన్ వితౌట్ ఇన్ఫ్లేషన్ ప్రకారం కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.